నెల జీతాలు ఇప్పటికీ కార్మికుల అకౌంట్లో జమ కాకపోవడంతో మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇప్పటికీ మార్చి నెల జీతాలు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తక్షణమే జీతాలు జమ అయ్యే విధంగా విధులు నిర్వహించాలని ఏఐటియుసి అనుబంధ సంఘం మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పల్ రాజు అలాగే తదితరులు పాల్గొని డిమాండ్ చేశారు. కళ్యాణ్ అప్పల్ రాజు ఏఐటియుసి అనుబంధ సంఘ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు, పార్కుల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు, అలాగే ప్రభుత్వ సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు మార్చి నెల వేతనం అనేది ఇంతవరకు కూడాను కార్మికుల అకౌంట్లలో జమ కావడం అనేది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే. అదేవిధంగా మన రాజమహేంద్రవరంలో మార్చి 16, 17, 18 తేదీల నాడు జరిగినటువంటి రాష్ట్ర మహాసభలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు అనేవి ప్రభుత్వం ముందర మేము పెట్టి ఉన్నాము. దీంట్లో ప్రధానంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడాను ఇళ్ల స్థలాలు అనేవి మంజూరు చేయాలి. అదేవిధంగా హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి ఈ బడా బేటాలను పక్కన పెట్టి ప్రభుత్వం అనేది పూర్తిగా కార్మిక వర్గాన్ని వారి ఆధీనంలో తీసుకొని వారందరినీ పర్మనెంట్ చేయమని హైకోర్టే తీర్పునిచ్చింది. దీన్ని కూడా ప్రభుత్వం అనేది పునరాలోచించి కార్మికులందరినీ రెగ్యులేట్ చేయాలి. అలాగే స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కార్మికుల సంఖ్య అనేది పూర్తిగా కొరత అయి ఉన్నది. విస్తరణ అనేది పట్టణ విస్తరణ అనేది పెరిగి ఉన్నది. కావున కార్మికుల సంఖ్య కూడా పెంచి ఉన్నటువంటి కార్మికులపై పనిభారం అనేది తగ్గించాలి. పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడాను తక్షణమే విడుదల చేయాలి. అలాగే కార్మికులందరికీ కూడాను పుష్ కార్ట్ వెహికల్స్, భద్రతా పరికరాలు, పనిముట్లు అనేవి కూడాను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. అదే సందర్భంగా ఎవరైతే కార్మికులు వాళ్ళు వార్డుల పరిధిలో పనిచేస్తున్నారో వారికి మంచినీటి సదుపాయం తదితరవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. అదే సందర్భంగా ఏవైతే కార్మికులు కింది స్థాయిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడాను స్థానిక కమిషనర్ గారు కార్మిక సంఘాలతో చర్చలు అనేవి జరిపి మా యొక్క సమస్యలన్నీ కూడాను ఒక కొలికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తారని కోరుతున్నాం. లేనటువంటి పక్షంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడాను తమ తాలూకు విధులు ముగించుకొని వచ్చి మరి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే పేద అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ అమలు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. కానీ మొన్నకు వారం రోజుల క్రితం మన హైకోర్టు ప్రత్యేక బెంచ్ మున్సిపల్ కార్మికులందరినీ ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయమని చెప్పారు. తెల్లవారు లేచి చెత్త ఎత్తి వాళ్ళ తాలూకా జీవితాలు కూడా జనాలకి సమాజానికి అంకితం చేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని ప్రధానమైన డిమాండు. వీరితో పాటుగా పేద ఎవరైతే ఉన్నారో కార్మికులు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్యశ్రీ అమలు చేయాలి, అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. చాలామంది ప్రమాద బీమా సౌకర్యం లేక కూడా చనిపోతున్న వాళ్ళకి ఆదుకునే నాదులు లేడు. వీరితో పాటుగానే పర్మనెంట్ కార్మికులకు కూడా ఏదైతే పెండింగ్లో ఉన్న డిఏలు ఉన్నాయో, పిఆర్సీ ఉందో, వాళ్ళ తాలూకు జీతభత్యాల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వల్ల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాము. దీనికి బేషరతుగా నగరపాలక సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏవైతే మేము రాసిచ్చినటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ తక్షణమే స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టి తిరుపతిరావు, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడిని.